highest income 2,11,204 rupees. Average గా 2 lakhs plus income every month తీసుకుంటూ మరి Hyundai i20 కార్ని కారు ఫండ్ ద్వారా అచీవ్ చేసి, అలాగే నా టీంలో ఒక 17 మంది కార్లు తీసుకున్నారు. మంచి మంచి గవర్నమెంట్ టీచర్స్ అయితే మంచి మంచి ఇన్కమ్స్ అరేంజ్ చేస్తూ సుమారుగా ఒక 200+ మంచి మంచి ఇన్కమ్స్ తీసుకుంటూ మంచి లీడర్షిప్ లో ఉన్నారు. సో ఫ్రెండ్స్, వెస్టేజ్ లో సక్సెస్ అవ్వడానికి టైం పెట్టాలి, మైండ్ పెట్టాలి. సో నేర్చుకుని డౌన్కి నేర్పిస్తూ డూప్లికేట్ చేయిస్తూ ఉండాలి, అది అందరికీ తెలిసిందే. సో కాబట్టి ఈ జర్నీలో ఎంతో మంది కలుస్తూ ఉంటారు. కొంతమంది కస్టమర్స్గా కలుస్తారు, కొంతమంది బిజినెస్ చేసే మైండ్ ఉన్న వాళ్ళు కనబడతారు. సో కొంతమంది మనం ఎవరెవరు కస్టమర్స్, ఎవరెవరు బిజినెస్ మైండ్ ఉన్న లీడర్స్ అని గుర్తించి వెంటనే వాళ్ళని టీచర్స్గా, ట్రైనర్స్గా, లీడర్స్గా మార్చుకుంటే మన బిజినెస్ గ్రో అవుతుంది. ఇది లీడర్షిప్ బిజినెస్, లీడర్స్ని తయారు చేసుకునే బిజినెస్. అలాగే టర్న్ ఓవర్ని పెంచుకునే బిజినెస్. సో మన కంపెనీ టర్న్ ఓవర్ డిపెండ్ అపాన్ అవర్ టర్న్ ఓవర్. సో మన టీం టర్న్ ఓవరే కంపెనీ టర్న్ ఓవర్ పెరగడానికి కారణం అవుతుంది, ఏ లీడర్ అయినా. సో మన టీం టర్న్ ఓవర్ దేని మీద ఆధారపడి ఉందంటే, మన టీం టర్న్ ఓవర్ అనేది ప్రొడక్ట్ సేల్ మీద ఆధారపడి ఉంది. సో ఈ ప్రొడక్ట్ సేల్ దేని మీద ఆధారపడి ఉందంటే, ప్రొడక్ట్ నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంది. సో ఎంతగా మనం ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వగలుగుతామో అంతగా మన టీంలో నుండి ప్రొడక్ట్ సేల్ అవుతుంది. ఎంతగా సిఎన్టీ చేయగలుగుతామో, అప్డేటెడ్ ప్రొడక్ట్స్ని టీంకి పరిచయం చేయగలుగుతామో, అప్డేటెడ్ నాలెడ్జ్ని టీంకి ఇవ్వగలుగుతామో, ప్రొడక్ట్ వాడటం వల్ల కలిగే ఫలితాలు, బెనిఫిట్స్ మనం తెలుసుకుని ఎప్పటికప్పుడు మన బిజినెస్ పార్ట్నర్స్కి తెలియచేస్తామో, దాని ద్వారా కలిగే హెల్త్ బెనిఫిట్స్ని ఆటోమేటిక్గా వాళ్ళ కింద వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి, డూప్లికేషన్ చేసి మన టీం టర్న్ ఓవర్ పెరగడానికి, అలాగే మన పీవీ పెరగడానికి, లెవెల్స్ చేంజ్ అవ్వడానికి, కింద ఉన్న వాళ్ళ లెవెల్స్ అన్ని కూడా చేంజ్ కావడానికి పైనుండి మనం నాలెడ్జ్ ఇస్తుంటే కింద నుండి లెవెల్స్ మారుతూ వస్తాయి. సో పైనుండి మనం నాలెడ్జ్ ఇస్తుంటే మన టీం టర్న్ ఓవర్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే నా మైండ్ అంతా కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ మీద పెట్టి నా టీంకి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ నాలెడ్జ్ ఇస్తూ ఉంటాను. అందుకనే ఇంచుమించుగా నేను సిఎన్టీలో ప్రొడక్ట్ స్టార్ట్ చేశానంటే ఒక దగ్గర 1.5 hours 2 hours ప్రొడక్టే పీపీటీలో చెప్తుంటాను. ఆ తర్వాత ఒక 1/2 hour 40 minutes లో నేను మార్కెటింగ్ ప్లాన్ చెప్తాను. సో అందుకని ఈరోజు టీమ్స్ స్ట్రాంగ్ అవడానికి, టీమ్స్ నిలబడి వర్క్ చేసుకుంటూ లీడర్స్ తయారవడానికి దిస్ ఈస్ ద సీక్రెట్ అని చెప్పొచ్చు. సో కాబట్టి ఈరోజు విజయరాజ్ సార్ కోరిక మేరకు మరోసారి మీ ముందుకి రావడానికి ఐఎమ్ సో హ్యాపీ. సో ఈ టైంలో నేను స్క్రీన్ షేర్ చేస్తూ మీకు ఈరోజు నేను మాట్లాడాలనుకున్నటువంటి టాపిక్ టాక్సిక్ క్లీన్. ఒక ప్రోడక్ట్కే కరెక్ట్గా టైం సరిపోతుంది, అందుకే ఒక ప్రోడక్టే విందాం. ఫ్రెండ్స్, మరోసారి ఒకవేళ ఏదన్నా లోపాలు, తప్పులు ఉంటే క్షమించండి, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. నేను నా టీం కోసం, మనందరి కోసం నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ని, నాకు తెలిసిన కొద్ది నాలెడ్జ్ని, మిడిమిడి జ్ఞానం అంటారు కదా, సో అలాంటి దాన్ని మీ ముందు ఉంచడానికి చిన్న లీడర్గా మీ ముందుకు వచ్చాను, పెద్దలు ఇచ్చిన అవకాశాన్ని బట్టి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా, టైంని వేస్ట్ చేయకుండా నేను మీ ముందుకి ఆ సబ్జెక్ట్ని తీసుకొస్తాను. సో మన కంపెనీ రిలీజ్ చేసినటువంటి టాక్సిక్ క్లీన్ అనేటువంటి ప్రోడక్ట్ ఎలాంటి ఉపయోగాలను ఇస్తుంది మనకి. టాక్సిక్ క్లీన్ మనం వాడినప్పుడు, టాక్సిక్ క్లీన్ని మనం పర్చేజ్ చేసి, సో అసలు ఎందుకు వాడాలి టాక్సిక్ క్లీన్ అనే విషయాన్ని చూద్దాం. అలాగే టాక్సిక్ క్లీన్ మన బాడీలోకి మనం ఆ ప్రోడక్ట్ని, ఆ సప్లిమెంట్ని తీసుకున్నప్పుడు మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మన బాడీకి అది ఎలాగా మేలు చేస్తుంది, సో అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనం చాలా బ్రీఫ్గా చూద్దాం ఈరోజు.
టైం చాలా అయింది కాబట్టి ఐ విల్ షేర్ మై స్క్రీన్